కీర్తన పుస్తకంలో నుండి ఒక వచ్చిన భాగాన్ని మనం చదువుదాము. కీర్తన పుస్తకం 17వ అధ్యాయము 9వ వచనం. ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. స్తోత్రం. మంచిది. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మనము గమనించాలి. ఈ ఉదయకాలపు ఆరాధనలో అందరూ బైబిల్ తెరిచి మీ వాక్య ధ్యానంలో ఆరాధనలో వాక్యం మీద దృష్టి ఉంచాలి. స్తోత్రం. హల్లెలూయా. ఈ చదవబడిన కీర్తన భాగం చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరు గమనించాలి. ఎవరు నిర్లక్ష్యంగా ఉండవద్దు. వాక్య చెప్తున్నప్పుడు ఇలా చూడాలి. స్తోత్రం. దైవజనుడు దావీదు ఆయన ఈ 9వ వచనంలో మాట్లాడుచున్న మాట గమనించవలసిన అవసరము వాక్యం వింటున్న వారికి ఉంది. ఆయన ఏ ఉద్దేశంతో ఈ మాట మాట్లాడుచున్నాడు, ఈ మాట మాట్లాడడానికి గల కారణం ఏమిటి? ఆయన చుట్టూ శత్రువులు ఉన్నారని, ఆయన అవమానించేవారు, బాధ పెట్టేవారు, ఆయన మనసుకు కష్టం కలుగు చేసేవారు, ఆయన మనసును కృంగదీసే శత్రువులు ఉన్నారని, అయితే నన్ను ప్రేమించే వాడు దేవుడు అనే సంగతి అతడు గుర్తిస్తున్నాడు. ఈ వచ్చిన భాగంలో ఆయన అంటున్నాడు 9వ వచనం ప్రారంభంలో, ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. చాలండి, దేవుని స్తోత్రం. చూడండి, ఎవరు కూడా తన కంటి గుడ్డును ఎవడు పొడుచుకోడు. చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. అంటే ఇప్పుడు మన కంటిని కాపాడేది కనురెప్ప. రోజుకి ఎన్నిసార్లు ఆ కనురెప్ప పడుతుంది, కొట్టుకుంటూ ఉంటుంది. ఇప్పుడు బాగా గాలి వేస్తుంది అనుకోండి, రోడ్డు మీద మనం వెళుతున్నాం, దుమ్ము దోగరాలు వేస్తాయి. అటువంటి సమయంలో మనం చెప్పవసరం లేదు. ఆ లోపల ఉన్న ఆ గుడ్డుని భద్రపరిచే బాధ్యత ఆటోమేటిక్గా ఆ రెప్పట్లాగా మోస్తుంది. గమనించాలి విషయం. ఒక తాత్పర్యం మాట్లాడుతున్నాడు దావీదు. ఏమిటి ఆ తాత్పర్యం అంటే, ఒకడు తన కనుగుడ్డిని కాపాడునట్లుగా దేవుడు నన్ను కాపాడుచున్నాడు అంటూ ఉన్నాడు. చూడండి, అతనుకున్న పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నవారు ఉన్నారు. అక్కడ ఒక మాట ఉపయోగిస్తున్నాడు, దుష్టుడు అని మాట ఉపయోగిస్తున్నాడు. నన్ను లయపరచుగోరు. చూడండి, నన్ను నాశనము చేయాలని బాగా గమనించాలి ఈ మాట. ప్రతి విశ్వాసీ జీవితంలో ప్రతి వారు యథార్థంగా ఉండాలి, నీతిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి అని ప్రతి వారు అనుకుంటారు. ఎవరు కూడా పాడైపోవాలని కానీ, నాశనం అయిపోవాలని కానీ, చెడిపోవాలని కానీ ఎవరు అనుకోరు. కావాల్సుకుని ఎవరు పాడైపోరు. కానీ గమనించాలి, కొన్ని సందర్భాలలో పరిస్థితి విశ్వాసానికి దూరంగా ఉంటున్న ప్రతి ఒక్క వ్యక్తిలో దుష్టుడు చొరబడతాడు. ప్రతి విశ్వాసి గమనించవలసింది అదే. ఈ లోక మేర్బాణిని చూసి, భోగాన్ని చూసి, ఈ లోక డాంబత్వమైన మాటలను మీద మనస్సు పెట్టుకుని భ్రమలో బ్రతికే ప్రతి విశ్వాసిని అపవాది మోసగిస్తుంది. అపవాది మోసగించడం అంటే ఏంటి? మోసం చేయటం ఏమిటంటే దేవుని ప్రేమను ఎరగకుండా, దేవుని ప్రేమను పొందకుండా చేయటమే అపవాది పని. చూడండి,
ఈ మాట తేలిగ్గా ఉంది కదా. దేవుని ప్రేమను పొందకపోవటమే వాడు చేసే పని. దేవుని ప్రేమ మనుషులకు లేదు అంటే దాని అర్థం ఏంటంటే దేవుని ప్రేమ ఎరగనివాడు, దేవుని ప్రేమ తెలియనివాడు, దేవుని ప్రేమను గూర్చి విననివారు లైవ్ అయిపోతారని దాని అర్థం. లైవ్ అంటే పతనం అయిపోతారని అర్థం. వారికి ఎన్నున్నా సరే జీవితాలు పాడైపోతాయని అర్థం. దాని అర్థం అది. అయితే ఇప్పుడు దావీదు దేవుని ప్రేమను పొందటమే కాదు, తిరిగి ఆయన ప్రేమను దేవునికి పంచే అనుభవంలో ఉన్నాడు. స్తోత్రం చెప్దాం. మౌనం కూర్చున్నారు వీరు, విన్నారా? అంటే ఇప్పుడు ప్రేమ అనేది గమనించాలి. దేవుని ప్రేమ అనేది దేవునిలో దేవుని ప్రేమ ఉంది అని దేవుడు అనుకుంటే ప్రయోజనం లేదు. దేవునిలో ఉన్న ప్రేమ తన పిల్లలకి పంచుతున్నాడు, తన సంఘానికి పంచుతున్నాడు. సంఘం ఇది గుర్తించాలి. వాక్యం చదువుతున్నా నీవు, ప్రార్థన చేస్తున్నా నీవు అజ్ఞానముగా ఉండకూడదు, మందమాతిలిగా ఉండకూడదు. నీ హృదయంలో జరుగుతున్న, నీకు వస్తున్న ఆలోచన, నీ పరివర్తన, నీ యొక్క వైఖరి, మాటలు అర్థమవుతున్నాయా? ఎలాగున్నదని ఒక్కొక్కసారి నువ్వు పరగాయించుకోవాలి. దేవుని స్తోత్రం. కాలేజీకి వెళ్ళి వస్తున్న బిడ్డ, కొడుకు, స్కూల్కి వెళ్ళి వస్తున్న పిల్లలు ఎలాగున్నారో తల్లిదండ్రులు పరకయిస్తారు, తల్లి పరకయిస్తుంది. ఏంటి ఎలాగున్నారు? కొన్నిసార్లు మౌనం అయిపోతూ ఉంటారు పిల్లలు. అప్పుడు చాలా ప్రమాదం అది. మౌనం అయిపోతున్నారంటే వాళ్ళ మనసు ఏదో గాయపడే పరిస్థితి వాళ్ళకి ఎదురైంది అని తల్లి గుర్తుపడుతుంది. అట్లాగే దేవుడు మనల్ని వెన్నంటి ఉండి తన పిల్లల్ని కాపాడుతాడు అనే దాని అర్థము దావీదు గుర్తించారు. అప్పుడు నువ్వు కూడా గుర్తించినప్పుడు నీవు కూడా ఈ విధంగానే చెప్పగలుగుతావు. విశ్వాసికి వాక్యాన్ని గుర్తించడం, వాక్యం అంటే దేవుని మాటలు గుర్తించడం. అది గుర్తించినప్పుడు అపవాది నిన్ను ఎలా లైవ్ చేయాలనుకుంటున్నాడు, పాడు చేయాలనుకుంటున్నాడు, ఏ విషయంలో పెట్టి నిన్ను పాడు చేయాలనుకుంటున్నాడు అనే విషయం నువ్వు గుర్తిస్తావు. దావీదు అంటున్నాడు, కనుగుడ్డు వలె నన్ను ఆయన కాపాడుతున్నాడు. చదువుతావు మాట. నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను. చూడండి, చిక్కకుండను అంటే దొరకకుండను, అపవాదికి దొరకకుండను. చూడండి, కుటుంబాల్లో కొన్ని సందర్భాల్లో ఐక్యత లేకుండా భార్య భర్త, కుటుంబము, తల్లి తండ్రులు, పిల్లలు, కుటుంబంలో ఐక్యత లేకుండా ఎప్పుడు జరుగుతుంది అని అంటే, చూడండి, ఒకరి మాట ఒకరికి పడదు. ఒక్కొక్క కుటుంబము ఎట్లా ఉంటుందంటే అందరూ ఒకే మాట మీద ఉంటారు. అందరూ ఒకే మాట మీద ఉండటం అనేది అది చాలా గొప్ప విషయం. కుటుంబంలో భర్త ఒక రకంగా, భార్య ఒక రకంగా, తల్లిదండ్రులు ఒక రకంగా, పిల్లలు ఒక రకంగా అలా ఉండటం అనేది ఉంటున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే, అక్కడ దేవుని సన్నిధికి, దేవుని మాటకి, దేవుని ఆలోచనకి ఏమాత్రము చోటు లేని స్థలం అని గుర్తించాలి. ఆ కుటుంబంలో దేవునికి చోటు లేదు. అటువంటప్పుడు తల దిక్కుకు పోవటం, తలా దిక్కు మాట్లాడటం, అతకకపోవటం ఇలా ఉంటుంది. అయితే ఇప్పుడు దేవుడు నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను చిక్కకుండా ఆయన కాపాడుతున్నాడు. ఆయన చిక్కకుండా నేను ఎలా కాపాడుతాడు నీకు అర్థం అవ్వాలి. దేవుడు నన్ను కాపాడుతున్నాడు, ఎలా కాపాడుతున్నాడు? ఆయన వాక్యం ద్వారా కాపాడుతాడు. వాక్యం లేకపోతే సాతాను నిన్ను పట్టుకుంటుంది. వాక్యం లేకపోతే ఈ రోజున ఆరాధన అనేది చాలామందికి చాలా తేలిగ్గా ఉంటుంది. అంటే అందరికి కాదు,
కొంతమంది ఆత్మ సంబంధులైన వారికి ఆరాధన చాలా విలువైంది, చాలా విలువైంది. చూడండి, ఏదైనా ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ వెళ్ళకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు బాధపడతారేమో, ఏమని అనుకుంటారేమో, పట్టుకొచ్చి శుభలేఖ ఇచ్చారు, చెప్పారు, మరీ రమ్మన్నారు అని ఈ విషయాలు మాట్లాడుతూ ఉంటాను. అయితే ఇప్పుడు రక్షణ పొందిన ఒక విశ్వాస జీవితంలో ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యము. నీ జీవిత దినాలు, రక్షణ పొందలేని దినాలు అవి చీకటి దినాలు, అంధకారమైన జీవితం. రక్షింపబడిన తర్వాత దేవుడు నిన్ను వాక్యంతో తీసుకొచ్చి నిన్ను ఒక స్వారూప్యంలోనికి ఆయన చేస్తూ ఉన్నాడు. పరమ కుమ్మరి వలె. ఎలా చేస్తున్నాడు? ఒక పరమ కుమ్మరి వలె నీలో ఒక పోలికను తీసుకొస్తూ ఉన్నాడు. మెల్లమెల్లగా నీ స్వభావమును, నీ ఆలోచన, నీ దుడుకుతనం, ఈ విషయాలన్నీ కూడా మెల్లమెల్లగా మలుస్తూ ఉన్నాడు. దీన్నే గుర్తించాలి. దీన్ని ఎలా జరుగుతుంది ఈ పని అంటే, ఈ పని వాక్యం ద్వారా జరుగుతుంది. వాక్యం వినటం ద్వారా జరుగుతుంది. విన్నారా? వాక్యం వినటం ద్వారా జరుగుతుంది. వాక్యం ఉండటం ద్వారా జరుగుతుంది. వాక్యాన్ని నువ్వు కావాలనుకోవటం ద్వారా జరుగుతుంది. వాక్యాన్ని నువ్వు ఆశ్రయించడం ద్వారా జరిగే క్రియ. ఈ విషయంలో దావీదు చాలా పర్ఫెక్ట్ అని ఈ వచనం బట్టి మనం గమనించవచ్చు. ఒక పక్క శత్రువు పొంచి ఉన్నాడు. ఎక్కడ దొరుకుతారా? ఏ విషయంలో దొరుకుతారా? శరీర విషయంలో దొరుకుతారా? ధన విషయంలో దొరుకుతారా? కొంతమందికి ధనము లేని సమయంలో ఆ ధనాన్ని ఇచ్చినప్పుడు, ధనము లేనప్పుడు విశ్వాసం మంచిగానే ఉంటుంది. ఐశ్వర్యము ధనము పెరిగేటప్పటికీ భక్తి పలచబడిపోతుంది, డంబత్వం పెరిగిపోతుంది. అంటే డంబత్వం అంటే నోరు ఎక్కువగా మాట్లాడటం అనేది పెరుగుతుంది. నువ్వు పేదరికంలో ఉన్నప్పుడు నీవు తక్కువగా మాట్లాడతావు, ప్రార్థన చేసుకుంటావు, వాక్యం మీద మనసు పెట్టుకుంటావు. నీకు కలిగిన ప్రతి కష్టమును బట్టి దేవుని దగ్గర ప్రార్థన చేస్తావు. స్తోత్రం చేద్దాం. ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన చేసినప్పుడు నీ కుటుంబంలో ఆయన జరిగించే పనిని కొరకు ఆయన ఆహ్వానిస్తావు. ప్రభువా, నా కుటుంబము, నా పిల్లలు, నా భర్త, నా భార్య, నా తల్లిదండ్రులు అందరినీ మీరు నడిపించండి. ఎవరిని విడిచిపెట్టొద్దు ప్రభువా, నీవు నన్ను విడిచిపెట్టొద్దు ప్రభువా, నా భర్తని విడిచిపెట్టొద్దు, నా భార్యని విడిచిపెట్టొద్దు, నా తల్లిదండ్రులను విడిచిపెట్టొద్దు, నా కుటుంబాన్ని విడిచిపెట్టొద్దు ప్రభువా అని ఆ విధంగా నువ్వు చేయగలుగుతావు. ఎప్పుడు అంటే నీవు దావీదు వలె గుర్తించినప్పుడు, దుష్టునికి చిక్కకుండినట్లు నన్ను లయపరచుగోరు దుష్టులను. ఏంటట? ఇప్పుడు దుష్టునికి ఉన్న ఉద్దేశం ఏమిటి? లయము అంటే పతనం, నాశనం. కొంతమంది ఏమనుకుంటారంటే, పర్లేదు నేను బాగానే ఉన్నాను, నా కుటుంబం బాగానే ఉంది, ఇలా అనుకుని వాళ్ళు భ్రమలో ఉంటారు. అది చాలా ప్రమాదకరమైంది. దుష్టులు లయము చేయుటకు వాడు వేసే ప్రణాళిక, ఆలోచన వాక్యం బట్టి దావీదు గుర్తించేవాడై ఉన్నాడు. దేవుడు నన్ను కాపాడుతున్నాడు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నేను కొన్నిసార్లు దేవునికి అవిధేయతగా ఉన్నాను, ఆయన సహించుకుంటున్నాడు, భరిస్తున్నాడు అని సహిస్తున్నాడు. ఓర్మి కొన్ని సందర్భాల్లో ఓర్పుతో కుటుంబంలో కూడా కొంతమంది సహిస్తారు. గమనించాలి. సహిస్తారు. అనలేక కాదు, తిట్టలేక కాదు, కొట్టలేక కాదు. ఓర్పు అనేది దైవ గుణం. విన్నారా? ఓర్పు అనేది
చెప్తారా ఈ మాట? ఓర్పు అనేది, ఓపిక, ఓర్పు. ఓర్పు ఓర్పు అనేది దైవ లక్షణం. దేవుడు కూడా నిన్ను మనల్ని బట్టి ఆయన ఓర్చుకుంటున్నారు. స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇశ్రాయేలు అరణ్యములో, అరణ్యం అంటే ఇక్కడ మనము చదివేటప్పుడు అరణ్యం అని తెలుగు బైబిల్లో చూస్తాము, కానీ ఎడారిలో అని మనం గ్రహించాలి. వారు ఉన్నది ఎడారిలో. ఎక్కడున్నారు? ఎడారి. ఎడారి ఎడారి అంటే నీళ్లు దొరకవు, అక్కడ ఏ చెట్లు ఉండవు. పోనీ ఏ చెట్టు కింద కన్నా వెళ్ళి నీడలో ఉందామా, అది ఏ చెట్టు కాయలన్నీ తిందామా, ఆకలి తీర్చుకుందామా అనేవి ఏవి ఉండవు. ఎడారి, వేడి, ఒక్కోసారి గాలికి ఇసుక ఎగిరి వస్తుంది, ఎగిరి వచ్చి కళ్ళల్లో పడుతుంది, వేడి వస్తుంది, చెవులు గళ్ళడిపోతాయి, శరీరం పొడిబారిపోతుంది. ఇలాగుండే ఆ పరిస్థితి దేవుని ప్రజలైన ఇశ్రాయేలుకు ఉంది. చదువుతో ఒక మాట, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 10వ వచనం. అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వానిని కాపాడెను. చాలు, దేవునికి స్తోత్రం. గమనించాలి, ఇప్పుడు దేవుని ప్రజలు, దేవుని పిల్లలు గూర్చి దేవుడు ఏ విధంగా వారిని కాపాడుతున్నాడు విన్నారా? అమ్మ చూడాలి తల్లి, ఇలా చూడాలి, చూడాలి. దేవుని పిల్లలను దేవుడు ఎలాగ చూస్తున్నాడు, ఎలాగ కాపాడుతున్నాడు, ఆయన ప్రేమను ఇశ్రాయేలు పట్ల, దేవుని పిల్లల పట్ల ఆయన ఎలా చూపిస్తున్నాడు అనేది ఇక్కడ వచనంలో 10వ వచనం, 10వ వచనంలో ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తున్నాం. ఎడారి, పాడైపోయిన స్థలములో, పాడైపోయిన ప్రాంతంలో, ఎడారి ప్రాంతంలో దేవుడు ఇశ్రాయేలును ఎలా కాపాడుతున్నాడు? ఎలా కాపాడుతున్నాడు? తన కనుపాప వలె కాపాడుతున్నాడు. ముందు దావీదు అదే మాట చెప్పాడు. ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో కూడా ఇదే మాట ఉపయోగించబడింది. దేవుడు కూడా తన కనుపాప వలె, కనుగుడ్డి, తన కన్నును చూడండి, కన్ను పోతే, చూపు పోతే ఇక ఆ మనుషుని జీవితం అంధకారం అయిపోతుంది. దేవుడు ఎంత ప్రేమను చూపిస్తున్నాడు తన ప్రజల పట్ల. ఎడారిలో అక్కడ ఒక మాట ఉంది, దేవుడు పరామర్శిస్తున్నాడట. ఏంటట? వాణ్ణి కనుగొని. ఇక్కడ వాణ్ణి కనుగొని అనే మాట ఇశ్రాయేలు అందరికీ చెందిన మాట. ఇశ్రాయేలు అందరినీ కూడా దేవుడు అన్నాడు, నా జ్యేష్ఠ కుమారుడు అన్నాడు. ఇశ్రాయేల్ని, లక్షల మంది ప్రజల్ని ఒక వ్యక్తితో పోల్చి మాట్లాడుతున్నాడు. దేవుడు మాట ఈ విధంగా ఉంటుంది, అర్థమవుతుందా? ఒక మనుషునితో పోల్చి ఇశ్రాయేల్ అందరి విషయంలో మాట్లాడుతున్నాడు. వానిని కనుగొని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వాళ్ళ హృదయాలలో వాళ్ళు ఏ విధంగా సంతోషంగా ఉన్నారా, లేకపోతే దుఃఖంతో ఉన్నారా, బాధతో ఉన్నారా, నిరాశతో ఉన్నారా, దేవుడు కనుగొంటాడు. హృదయాన్ని చూస్తాడు, నీ హృదయ భారాన్ని చూస్తాడు, నీ హృదయ వైఖరిని చూస్తాడు. దేవునికి స్తోత్రం. అటువంటి సమయంలో ఎడారిలో విశ్వాసంతో ప్రయాణం చేస్తున్న వారిని కనుగొంటున్నారు. ఒక్కొక్కరిని కనుగొంటున్నాడు. కనుగొంటాం అంటే దేవుడు గమనిస్తున్నాడని అర్థం. చూడండి, నేను ఇంట్లో ఉంటాను, పని చేసుకుంటాను, ఎక్కడో డ్యూటీలో ఉంటాను, ఎక్కడో ఉంటాను, దేవుడికి తెలియదు అనుకోవడానికి వీరలేదు. ఎక్కడున్నా కూడా ఆయన కనుగొనగలడు నిన్ను. ఎక్కడున్నా
కనుగొనగలడు. నువ్వు యథార్థంగా ఉన్నావా, లేకపోతే యుక్తితో ఉన్నావా, నువ్వు నటిస్తున్నావా, నువ్వు యథార్థంగా ఉన్నావా, మనుషులు ఎదుట ఒక భక్తిపరమైన ఒక వేషం అనేది ఉందా, లేకపోతే హృదయంలో ఒక యథార్థత అనేది ప్రభు పట్ల ఉందా? కనిపించే వస్తువులను, కనిపించే వాటి పట్ల నీకు భక్తి భావము పెరుగుతుందా, లేకపోతే నీ ప్రభు పట్లే నీకు యథార్థత ఉందా అనేది ప్రభు కనుగొంటాడు. కనుగొని నువ్వు అష్ట కష్టాలు బాధలు పడుతున్న సమయంలో ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఆయన వచ్చి పరామర్శిస్తాడండి. ఏంటి, ఎవరు మాట్లాడకపోయినా, ఎవరు నిన్ను ఏమి అడగకపోయినా, నీ హృదయంలో ఉన్న ఆ పరిస్థితిని ఎవరితోటన్నా చెప్పుకోవాలి, ఎవరు వినేవారు లేరు అని ఒకవేళ నీకు అనిపించినా ఆయన వచ్చి నిన్ను పరామర్శిస్తారట. తల్లి పట్టించుకోకపోయినా, తండ్రి పట్టించుకోకపోయినా ఆయన పట్టించుకునేవాడు, ఆయన పరామర్శిస్తాడు ఎడారిలో. ఎంత గొప్ప మాట ఇది! అంటే ఇప్పుడు ఈ విషయాలన్నీ మనం గమనిస్తున్నప్పుడు ఆయన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. ఆయనకి నీ మీద ప్రేమ ఉంది, తన పిల్లల మీద ప్రేమ ఉంది, తన యందు విశ్వాసం ఉంచిన వారి మీద ఆయనకి ప్రేమ ఉంది. మరి ఇప్పుడు ఆయనకి ప్రేమ ఉంది, సరే, మరి నీలో ఏముంది? కొంతమంది అంటారు, వాళ్ళు నన్నేం ప్రేమించరండి, వాళ్ళ స్వార్థం వాళ్ళదే అంట. అంటే ఒక వ్యక్తి నుండి, ఒక వ్యక్తిలో ఉన్న ప్రేమ మరొక వ్యక్తిలోనికి అది పంచబడినప్పుడే ఆ ప్రేమకు విలువ ఉంటుంది. అర్థమవుతుందా? ఒక వ్యక్తిలో ఉన్న ప్రేమను గ్రహించి అర్థం చేసుకుంటున్నప్పుడే అది ఇంకా పటిష్టంగా ఉంటుంది, బలంగా ఉంటుంది. విన్నారా? అట్లాగే దేవునికి నీకు ఉన్న మధ్యలో ఉన్న ప్రేమ, దేవునికి నీ మీద ప్రేమ ఉంది, మంచిదే. మరి ఒక సైడే దేవునికే ప్రేమ ఉంటే మరి నీలో ఏముంది? నన్ను కాపాడుతున్నాడు, నన్ను తప్పిస్తున్నాడు, నన్ను ప్రమాదాల నుంచి కాపాడుతున్నాడు, నేను పతనము నాశనం అయిపోవలసింది పరిస్థితి, నన్ను బాగు చేస్తున్నాడు, వాక్యం ఇస్తున్నాడు, కడుగుతున్నాడు, శుద్ధి చేస్తున్నాడు, పవిత్రపరుస్తున్నాడు, దేవుని సంఘాన్ని ఇచ్చాడు, దైవజనుని ఇచ్చాడు, ఆరాధన సమయాన్ని ఇచ్చాడు, బైబిల్ తరగతులు ఇచ్చాడు. ఇవన్నీ కారణం ఏంటంటే ఆయనకున్న ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. స్తోత్రం, 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 స్తోత్రం. చూడండి, తండ్రి పిల్లలకు కావాల్సినవి గుర్తించి జ్ఞాపకం పెట్టుకుని పట్టుకొస్తాడు. పిల్లలకి డ్యూటీకి వెళ్ళినా ఏమైనా, అయ్యో ఇంట్లో పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు ఉన్నారు ఇంట్లో, వాళ్ళు ఎదురు చూస్తారు. డాడీ ఏదో పట్టుకొస్తాడు, ఎదురు చూస్తారు. ఆ పిల్లలు మనసు ఎరిగిన తండ్రి వస్తా రోడ్డు మీద ఏదన్నా కనబడితే, అది మంచిగా ఉంటే, పిల్లలకి ఇది తింటే ఆరోగ్యంగా ఉంటుంది, పోషక పదార్థం ఇది తీసుకుని వెళ్ళాలి నా పిల్లలకి అనే ఒక ప్రేమ కలిగిన తండ్రి చేసే ప్రయత్నం ఎట్లా ఉంటుందంటే, దేవుడు నిన్ను ఎడారిలో పరామర్శించటము. ఎడారిలో ఎవరు కూడా మనుషులు ఉండరు, దేవుని ప్రజలు సమూహం వెళుతూ ఉంది. వాళ్ళ మధ్యలో కూడా పట్టించుకోలేని వాళ్ళు కొంతమంది ఉంటే ఉండవచ్చు. అయినను దేవుని అందలి ఉన్నవారు, ఆ ఉన్నవారి ఎడల దేవుడు పట్టించుకుని ఆ ప్రేమను వ్యక్తపరుస్తూ వారిని పరామర్శిస్తున్నారు. ఈ మాట ఎంత ఆదరణ కలిగించేది! నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని ఒక వ్యక్తి మనసులో ఫిక్స్ అయిపోయి అట్లా ఉండిపోయారు అనుకోండి, పురుషులు కానీ స్త్రీలు కానీ. అప్పుడు ఎవరన్నా వెళ్ళి ఆదరణగా మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తికి ఎంత సంతోషంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. ఏంటి, నన్ను పరామర్శించేవారు కూడా ఉన్నారా, నా గురించి ఆలోచించేవాళ్ళు ఉన్నారా, నన్ను పట్టించుకునేవారు ఉన్నారా అని అనిపిస్తుంది. అట్లాగే దేవుడు సంఘం పట్ల ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా.
చదువునైనా మాట. భీకర ధ్వని గల ఆ. పాడైపోయిన ఎడారిలోను ఆ. వాని కనుగొని భీకర ధ్వని చూడండి, ఎడారిలో వచ్చే ఆ గాలి ధ్వని, భీకర ధ్వని, భీకర ధ్వని. చూడండి, వేసవికాలం కూడా మే నెలలో మనకి ఎండలో ఇంట్లో ఉన్న కూడా వేడిగా వచ్చేస్తుంది, భరించలేం. అయితే వాళ్ళకి ఏ షెల్టర్ లేదు, ఏవి ఇళ్ళు లేవు, ఏమీ లేవు, ఎడారిలో నడుచుకుంటూ రావాలి. వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు సంవత్సరాల తరబడి. భీకర ధ్వని, ఆ వేడికి మనసు ఎంతో కష్టమైపోయి విసిగిపోయి, ఏంటి అరణ్యంలో చచ్చిపోతామా మనం అనే భయభ్రాంతులతో ఉంటున్న సమయంలో దేవుడు వారిని పరామర్శిస్తున్నాడు అనే పరామర్శిస్తున్నాడు. దీన్ని బట్టి నిన్ను ఎన్నడూ ఆయన విడిచిపెట్టడు అనే మాట గమనించాలి. విడిచిపెడితే ఏమైపోతుంది? విడిచిపెడితే ఏమైపోతారు అంటే దుష్టునికి దొరుకుతారు. దుష్టునికి దొరికితే వాడు ఏం చేస్తాడంటే వాడు మిమ్మల్ని పతనం చేస్తాడు, నాశనం చేస్తాడు, మీ జీవితము ఎందుకు కాకుండా చేస్తాడు. మరి దేవుడైతే ఏం చేస్తాడు? కష్టం ఉన్నప్పుడు పరామర్శిస్తాడు. నిర్జీవమైన స్థితిలో ఉజ్జీవం కలగడానికి ఆయన వాక్యాన్ని ఇస్తాడు. చదువుదాం 11వ వచనం కూడా త్వరగా. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైని అల్లాడుచు రెక్కలు చాపుకుని వాటిని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించెను. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుడు ఒక పక్షిని పోల్చి, ఒక పక్షి గెద్ద తన పిల్లల్ని ఏ విధంగా పెంచుతుంది, ఆ పిల్లలు ఉండగానే గూడును రేపేస్తుందట. అంటే గూడును చెడగొట్టేస్తుంది. తల్లి పక్షి గూడుని చెరిపేస్తుంది. కారణం ఏంటంటే ఆ పిల్లలు ఎదుగుతున్నాయి. తల్లి పక్షి తీసుకొచ్చి ఆహారం పడుతుంది. చక్కగా మంచిగా చలి వేయకుండా, వర్షం పడకుండా గూట్లో ఎచ్చగా ఉన్నాయి, చక్కగా ఉంది. అయితే చిన్నగా ఏకలు వస్తున్నాయి, రెక్కలు వస్తున్నాయి, బలం పుంజుకుంటున్నాయి, బాగానే ఉన్నాయి. సరే, ఇప్పుడు మా అమ్మ తీసుకొచ్చి మాకు ఆహారం పడుతుంది కదా, ఇంక మేము ఆహారం సంపాదించుకునే పనే ఉంది. ఆహారం సంపాదించుకోవాలనే ఆలోచన కూడా ఆ పిల్లలకి రావట్లేదు. ఇప్పుడైతే తల్లి పక్షి ఒక పాఠం నేర్పించాలనుకుంది. ఏమిటి అంటే తన పిల్లలు భవిష్యత్తులో ఎందుకు పనికి రాకుండా ఉండేవారుగా ఉండకూడదు. చూడండి, కుటుంబాల్లో కూడా ఇటువంటి ఆలోచన ఉండాలి. కుటుంబంలో తండ్రి ప్రయోజకునిగా ఉండాలి, తల్లి ప్రయోజకురాలుగా ఉండాలి. అలాగున్నప్పుడు పిల్లలు కూడా ప్రయోజకులుగా ఉంటారు. మరి పిల్లలకు చూడండి, కొంతమంది పనులు ఏమి నేర్పించరు, పని పాటలు ఏమి నేర్పించరు, దేవుని స్తోత్రం. ఇక్కడ ఈ వచ్చిన భాగంలో గూడు, ఆ చదువునైన మాట, పక్షిరాజు తన గూడును రేపి తన పిల్లల పైని అల్లాడుచు. చూడండి, గూడు రేపేస్తుంది, పిల్లలకి స్థలం లేకుండా చేసేస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది? అప్పుడు తన పైకి ఎక్కించుకుంటుందంట. గూటులోంచి ఇప్పుడు ఏ స్థలంలోకి వచ్చారు పిల్లలు? అంటే తల్లి రెక్కల మీదకి వచ్చారు. బాగుంటుంది కదా. ఇంత ముందేమో గడ్డిలోను ఇంకా ఆ పీసులోను ఉన్నారు. ఇప్పుడు ప్లేస్ మారింది, తల్లి రెక్కల మీదకి వచ్చేసారు. అబ్బా, ఇప్పుడు మా అమ్మతోటే ఉంటాం, ఎప్పుడును మా డాడీతోటే ఉంటాం, బెలేగా ఉంది మంచిగాని. ఎప్పుడు ఇలా ఉండిపోవాలి, అవునా? ఎప్పుడు ఏమనిపిస్తుంది? ఎప్పుడు అలాగే ఉండిపోవాలి. అవి అనుకుని ఉంటాయి అలాగని.
దేని స్తోత్రం. అయితే ఇక్కడ దేవుడు కొన్ని పాఠాలు నేర్పించటానికి మోషే ఈ ద్వితీయోపదేశ కాండము రాస్తున్నప్పుడు ఒక ఆధ్యాత్మికమైన ఆలోచన దేవుడు మోషేకి ఇచ్చాడు. విశ్వాసంలో చూడండి, విశ్వాస జీవితంలో నీవు నీ ఆలోచనలు ఎప్పుడు ఒకే విధంగా ఉండకూడదు. ఏం చెప్తే వాక్యం తీసుకుంటున్నప్పుడు నీ ఆలోచన విధంలో మార్పు వస్తుంది, నీ ఆలోచనలో జ్ఞానం ఉంటుంది, నీ ఆలోచనలో తెలివి ఉంటుంది, నీ ఆలోచనలో పవిత్రత ఉంటుంది, నీ ఆలోచనలో సుబుద్ధి ఉంటుంది. వాక్యం తీసుకుంటున్నప్పుడు అలంకార రూపంగా మోషే దేవుని ఒక పక్షితో పోలుస్తున్నాడు, ఒక గ్రద్దతో పోలుస్తున్నాడు. పోల్చి అంటే ఇప్పుడు ఆయన జీవితం ఎట్లాగైపోయింది, ఆయన జీవితం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు, ఐగుప్తులో పొర ఇంట్లో సర్వసుఖాలు అనుభవిస్తున్నాడు. అటువంటి సర్వసుఖాలు అనుభవిస్తున్న మోషే జీవితంలో ఇప్పుడు అతడు ఎడారిలో ఉన్నాడు. అతని జీవితం ఎట్లా ఉంది? దేవుడు నేర్పిస్తున్న ప్రతి పాఠం నీ జీవితంలో కొన్నిసార్లు కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, అవమానం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మనకు కలిగి ఉన్న కుటుంబంలో ఉన్న ఐక్యతను చెడుపుకోకూడదు. ఎట్లాగా బాధలు వచ్చేసినాయి, కష్టాలు వచ్చేసినాయి, నీ వల్లే జరిగింది ఇదంతా అని తృణీకరించేసి ఐక్యతను చెడగొట్టేసుకోకూడదు. ఏం చేద్దంటే ఐక్యత చెడిపోతే ఎవరు వచ్చేస్తారు? అపవాది వస్తుంది. అందుచేత ఈ వాక్య భాగం మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే దేవుడు ప్రేమను ఆయన వ్యక్తపరుస్తున్నాడు. ఆ ప్రేమ ద్వారా నీకు జ్ఞానము, సుబుద్ధి ఇవన్నీ నీకు రావాలి, సాత్వికం రావాలి, యథార్థత రావాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చదువు నాయనా. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించెను. చూడండి, ఇప్పుడు ఆ పిల్లలు పట్టుకున్నదట, రెక్కల మీద పెట్టిందంటే రెక్కల మీద ఎలా పట్టుకుంటుంది? అయితే ఒక పక్కన రెక్కలతో నొక్కుతుంది, ఆ రెక్కలు ఆడిస్తుంది ఆకాశం. ఎంత కష్టతరం పని! ఈ పడిపోకుండా పట్టుకుంది అంటే ఇప్పుడు దేవుడు కొన్ని సందర్భాల్లో నీ జీవితంలో నువ్వు జారిపోకుండా, పడిపోకుండా, పాపంలో పడిపోకుండా, లేదా ఇంకో రంగా పడిపోకుండా ఆ చుట్టూ ఆ రెక్కలు అంటే ఆయన వాక్యంతో నిన్ను భద్రపరుస్తున్నాడు. మరి వాక్యం లేనప్పుడు నువ్వు ఎట్లా కాపాడబడతావు? వాక్యం లేనప్పుడు నీవు గుర్తించాలి, బాబోయ్ వాక్యం లేకపోతే నా జీవితం పాడైపోద్దని గుర్తించాలి. సంఘంలో ఉన్న ఉపదేశానికి దూరంగా నేను ఉంటే నా జీవితం పాడైపోతుంది. ఆయన చెప్తున్నాడు, రెక్కలతో ఆయనను పట్టుకొని, రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద. పట్టుకోవటం, చాపటం. ఆకాశంలో పక్షి ఎగురుతుంటుంది, ఎలా పట్టుకోగలుగుతుంది? కష్టతరాన్ని పరిస్తేనా? ఇప్పుడు భూమి మీద వాలింది, రెక్కలు చాపింది, రెక్కల మీద ఎక్కేయి, భూమి మీద నిలబడడానికి అవకాశం ఉంటుంది కనుక పట్టుకోండి అనుకోవచ్చు. ఇప్పుడు ఆకాశంలో రెక్కలు చాపి ఆకాశంలో ఎగురుతూ మరి రెక్కలతో పట్టుకోవటం అంటే ఒకసారి ఆలోచించండి ఈ యొక్క క్రియను. అంటే దేవుడు నీ జీవితంలో కూడా ఎన్నో సందర్భాల్లో ఆయన పట్టుకుంటున్నాడు పడిపోకుండా. పడిపోతే ఏమవుతావు? అక్కడి నుంచి పడిపోతే ఏమవుతావు? దేవునికి స్తోత్రం. దేవుడు ఎంత కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రవక్త అయిన జకర్యా కూడా ఒక మాట అంటాడు. దేవునికి స్తోత్రం. ఆ మాట కూడా చదువుదాము. జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, దేవుడు మాట్లాడుచున్నాడు. ఆయన సెలవిస్తున్న మాట ఏమిటి?
మిమ్మును ముట్టినవాడు మిమ్ములను ముట్టినవాడు తన కనుగుడ్డును ఆ, ముట్టిన వాడని ఆ. ఎంచి ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలిచి మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. గమనించాలి ఇక్కడ ఈ మాట, మిమ్మల్ని ముట్టినవాడు దేవుడే మాట్లాడుచున్న మాట స్వయంగా. చూడండి, మనము దావీదు మాట్లాడిన మాట, మోషే మాట్లాడిన మాట, తర్వాత జకర్యా మాట్లాడిన మాట, మిమ్మల్ని ముట్టినవాడు ఆయన కనుగుడ్డుని ముట్టినట్టు. అంటే చూడండి, తన పిల్లల్ని ఎవరైనా ఏదైనా పాడు చేయటానికో లేకపోతే యుక్తి ఉపయోగించి కుటుంబాన్ని చేయటానికో జీవితాన్ని పాడు చేయటానికో ఎవరైనా యుక్తి అంటే పన్నాగాలు అంటారు కదా, కుతంత్రాలు కుట్రలు చేస్తున్నప్పుడు తన పిల్లల్ని కాపాడటం అనేది దేవుడికి తెలుసు. నా కనుబుడ్డిని ఇప్పుడు ఎట్లా చూడండి, ఎవరన్నా నీ కంటి దగ్గరకు వచ్చి ఏళ్ళు ఇలా పెడితే బాబు కొంచెం ముందుకు పెట్టి అంటావా? ముందు పెట్టి ఒక పోటు అంటావా? చూడండి, దేవుడు కనుగుడ్డిని ముట్టినట్టు అంట. దేవుని స్తోత్రం. ఎవరు కంటి మీదన్నా ఏళ్ళు పెడితే ఊరుకుంటారా? సాసి పెట్టి కొడతారు. అయితే ఇప్పుడు నా బిడ్డలను ఎవరన్నా ముట్టుకుంటే నా కనుగుడ్డును ముట్టినట్టు. స్తోత్రం, హల్లెలూయా. అంటే అంత భద్రంగా చూస్తున్నాడు దేవుడు. ఈ 3 రెఫరెన్స్లో మనము తెలుసుకోవలసిన సత్యం ఏమిటి, గమనించవలసిన సత్యాలు ఏమిటి అంటే, నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు, నువ్వు ఆయన ఎంతవరకు ప్రేమిస్తున్నావు అనేదే ముఖ్యం. స్తోత్రం, హల్లెలూయా. ఆరాధన ఏది ఏమైనా సరే నా ప్రభువుని నేను ఆరాధిస్తాను, నా ప్రభు సన్నిధికి వెళ్తాను. అయ్యో ఈ ఆదివారం నాకు వాక్యం కావాలి, నేను ఉండేదే ఆదివారం ఒక్క పూట, ఆ ఒక్క పూటలో నేను వాక్యం వినాలి, వాక్యం కావాలి, ఆ వాక్యం అంతా కూడా ఈ వారం అంతా నేను ధ్యానం చేసుకోవాలి. ఆ వాక్యమే నన్ను భద్రపరుస్తుంది. నేను కష్టంలో ఉన్నప్పుడు ఆ వాక్యమే నాకు ఆలోచన ఇస్తుంది. నా బిడ్డలకు బాగోలేదు, అప్పుడు నేనేం చేయాలో ఆ వాక్యమే నాకు ఆలోచన ఇస్తుంది. ఇదిగో నా భర్తకు బాగోలేదు, నేనేం చేయాలో వాక్యం నాకు ఆలోచన ఇస్తుంది. నా భార్యకు బాగోలేదు, ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు వాక్యం ఆలోచన ఇస్తుంది. నా కుటుంబంలో నా తల్లిదండ్రులకు బాగోలేదు, నా కుటుంబంలో నా పరిస్థితులు బాగోలేదు, ఇప్పుడు నేనేం చేయాలో వాక్యమే నీకు ఆలోచన ఇస్తుంది. స్తోత్రం, 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆఖరిగా మరొక మాట, కొత్త నిబంధనలో యేసు ప్రభు కూడా తన పిల్లలను గురించి మాట్లాడారు. యేసు ప్రభు తన పిల్లలను గురించి మాట్లాడారు. మత్తయి సువార్తలో 23వ అధ్యాయంలో చదువుదాం, 37వ వచనం. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగు చేర్చుకొనును అలాగే నేనును నీ పిల్లలను. అక్కడ గెద్ద రెక్కలు చాపింది, ఇక్కడ కోడి పిల్లలు. అంటే ఇప్పుడు దేవునికున్న ఆ ఒక్క ఉద్దేశాన్ని తెలియచేస్తున్నాడు. యేసు ప్రభువు అంటూ ఉన్నాడు, యెరూషలేమా యెరూషలేమా యెరూషలేమా, నీ యొద్దకు నేను ప్రవక్తలను పంపించాను, వాళ్ళ రాళ్ళతో కొట్టి చంపేశారు, ఆయనను పంపిస్తూనే ఉన్నాను. నువ్వు ఎంత వ్యతిరేకంగా ఉన్నా సరే ప్రమాదములకు నీవు గురి కాకుండా నేను నిన్ను కోడె పిల్లలను భద్రపరిచినట్లుగా నా రెక్కలు అడ్డు పెడుతున్నాను ప్రతి సమయంలో, ప్రతిసారి. స్తోత్రం. నువ్వు నాకు వ్యతిరేకంగానే ఉన్నావు. నేను సేవకులు నీ ఇంటికి పంపిస్తే వాళ్ళని నువ్వు గౌరవించలేదు, ప్రేమించలేదు, వాళ్ళు దూషించావు, వాళ్ళని హేళన చేసావు, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవము ఆత్మీయ మర్యాద నువ్వు చేయలేదు. ఆయనను నేను భరించాను, సహించాను, నా రెక్కలు చాపాను, నిన్ను భద్రపరుస్తున్నాను.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రేమ నువ్వు అర్థం చేసుకోకపోయినా నేను ఓర్చుకున్నాను, నేను భరించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేము అంటే సంఘం. సంఘములో ఉన్నవారు కూడా ఎప్పుడు కూడా దేవుని ఉద్దేశమును ఆలోచన, దైవ సేవకుని ఆలోచన, దైవ సేవకుని ఉద్దేశమును దేవుడు ఇచ్చిన ప్రేరేపణ బట్టి నీ కుటుంబాల యొద్దకు దైవజనుడు వస్తున్న సమయంలో మీరు ఎప్పుడైనా నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నప్పుడు దేవుడు అది కూడా చూస్తూ ఉన్నాడు. నేను సేవకులను పంపించాను, ఆయనను మీరేం చేశారు? రాళ్లతో కొట్టి చంపేశారు. చంపేసినందుకు మేము శిక్షించాలి కదా, శిక్షించాల, భరిస్తున్నాడు. ఎందుకు అంటే ఆయన తన పిల్లల్ని ప్రేమించేవాడై ఉన్నాడు. స్తోత్రం. నీ అజ్ఞానాన్ని బట్టి, నీ మూర్ఖత్వాన్ని బట్టి ఆయన అవన్నీ సహిస్తున్నాడు, భరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువుదామా? చదువు కొంచెం పూర్తిగా. అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు. చూడండి ఆయన అన్న మాట, అలాగునే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు. చూడండి, గమనించాలి. ఈ రోజున తల్లిదండ్రులారా, మీ పిల్లలను ఆయన కాపాడుతున్నాడనే సంగతి గుర్తించాలి. చెడిపోకుండా, పాడైపోకుండా ఆయనను మీ పిల్లలను ఎన్నో మారులు, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, 5 కాదు, 10 కాదు, ఎన్నో మార్లు. ఎన్నిసార్లు తప్పిపోలేదు. నిజాయితీలో, నమ్మకత్వంలో, నీతిలో, యథార్థతలో, దేవునికి చేసే విషయంలో, నీ వ్యక్తిగతంగా ఉన్న విశ్వాసంలో ఎన్నిసార్లు తప్పిపోలేదు. ఎన్నిసార్లు అబద్ధాలు ఆడలేదు. ఎన్నిసార్లు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం మంచోళ్ళమని కాదు, ఆయన సహించుకుంటున్నాడు. మన గొప్పోళ్ళమని కాదు, ఆయన భరిస్తున్నాడు, ఆయన ఓర్చుకుంటున్నాడు. ఆ మాట గమనించండి. ఎన్ని మార్లు నీ పిల్లలను ఎన్నో మారులు. ఆ మాట చదువుతుంటే మీకేమనిపిస్తుంది? నిన్నెన్నో మార్లు ఆయన క్షమించాడు. హల్లెలూయా. ఎందును బట్టి? ఆయనకున్న ప్రేమను బట్టి. స్తోత్రం. ఎన్నో మార్లు చేర్చుకొనవలెనని, ఎన్నోసార్లు నేను చేర్చుకోవాలని అంటే నాకు దూరంగానే ఉంటున్నారు, వాక్యానికి దూరంగానే ఉంటున్నారు, సంఘానికి దూరంగా ఉంటున్నారు, సహవాసానికి దూరంగా ఉంటున్నారు, ఆత్మకు దూరంగానే ఉంటున్నారు, వాక్య నియమాలకి దూరంగానే ఉంటున్నారు. ఎన్నోసార్లు చేర్చుకోవాలని నేను అనుకుంటున్నాను. చేర్చుకొనవలెనని ఉంటిని గాని మీరు వల్లకపోతిరి. అంటే వినలే. ఈ మాటలో ఎంత దుఃఖం ఉంది. యేసు ప్రభువే మాట్లాడుతున్నాడు ఈ మాట. ఎంత దుఃఖం ఉంది. ప్రియ సహోదరులారా, ఈ ఆరాధనలో ఆయన ప్రేమను నువ్వు గ్రహించలేని స్థితిలో ఒకవేళ ఉంటే నిజంగా నువ్వు పశ్చాత్తాపడాలి. కనుగుడ్డు వలె ఆయన కాపాడుతున్నాడు, రెక్కలు చాపాడు. ఎందుచేత? సాతాను వేసే ప్రతి అగ్ని బాణాలు నీ మీద పడకుండా అవన్నీ ఆయన భరిస్తున్నాడు. ఏం చేద్దాం? నువ్వు తగలబడిపోతావు, వేస్తే తగలబడిపోతావు. మనం ప్రార్థన చేద్దాం. అందరం కూడా ఈ సమయంలో వాక్యమును బట్టి అందరూ కూడా మోకరించండి. ఈ మాటలను బట్టి మీరందరూ కూడా మోకరించండి ప్రభు సన్నిధిలో. హల్లెలూయా. ప్రభు, ఎన్నోసార్లు మీరు నన్ను సహించారని, భరించారని, ఎన్నోసార్లు చేర్చుకోవాలని మీ ప్రేమను తృణీకరించాను, మీ ప్రేమను గ్రహించలేదు, మీకు దూరం అయిపోయాను. అందును బట్టే మనసులో నెమ్మది లేదు, సంతోషం లేదు.
నిజాన్ని ప్రేమించి సత్యాన్ని ప్రేమించే మనసు లేకుండా అయిపోతుంది. మందమాతిగా ఉన్నాను ప్రభువా, ఉన్నానంటే ఉన్నాను, తిన్నానంటే తిన్నాను, వెళ్తున్నానంటే వెళ్ళాను, వచ్చానంటే వచ్చాను. నా కుటుంబంలో నిజమైన ఐక్యత, భావము, ప్రేమ, అనుభవాలు, అనురాగాలు పంచలేని స్థితిలో ఉన్నాను ప్రభా. నిజమైన ప్రేమను ఒకవేళ పంచిన నా కుటుంబంలో అది పొందేవారు లేని మూర్ఖులుగా, దుర్మార్గులుగా, దుష్టులుగా ఉన్నారు. అయినను ప్రభా నువ్వు నాతో మాట్లాడుతూ ఉన్నావు. నాయనా తండ్రి, మీకు స్తోత్రములు, వందనాలు. నన్ను నీవు ప్రేమిస్తున్నావు ప్రభా. అయ్యా ప్రేమిస్తున్నావు. నేను ప్రేమను పొందలేని వాడుగా ఉన్నాను అయ్యా. ఆ అభిరుచిని, ఆ రుచిని నేను పొందాలి నాయనా. నా విధేయతలు ఎన్నో భరిస్తున్నావు, నా మూర్ఖత్వాన్ని భరిస్తున్నావు, నా అజ్ఞాన స్థితిని భరిస్తున్నావు, అన్నీ సహిస్తున్నావు ప్రభా. తండ్రి, కనుగుడ్డు వలె నన్ను కాపాడుతున్నావు. దావీదు అంటూ ఉన్నాడు, మోషే అంటూ ఉన్నాడు, అయ్యా జకర్యా ప్రవక్త అంటూ ఉన్నారు. అయినా ప్రభు అయిన యేసు, మీరు నన్ను కోడె పిల్లల వలె నా కుటుంబాన్ని మీరు దగ్గర కాపాడుతూ ఉన్నారు. అయినను విననొల్లకపోయిరి. వినలే. యెరూషలేమా అనేకులు ప్రవక్తలను చంపిన దానా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేద్దాం ఈ సమయంలో. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, స్తోత్రాలు. ఈ పునరుద్ధాన ఆరాధనలో తండ్రి, మరి సంఘానికి ఇచ్చిన వర్తమానమును బట్టి స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నిజమే ప్రభా, మీ సంఘాన్ని మీరు కనుపాపు వలె కాపాడుచున్నాను అని మీరు ఇంతవరకు మాట్లాడిన ప్రతి ఆదరణ వాక్యాలను నాయనా నిలవబెట్టడానికి, పరిశుద్ధపరచటానికి, నిబ్బరము కలుగు చేయటానికి, నీలో నిలకడత్వాన్ని నాయన పెంపారు చేయటానికి మీరు ఇచ్చిన ఈ వర్తమానం బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. బలహీనైన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సహోదరుడు జాన్సన్ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో మీరు లేవనెత్తండి, సహాయం చేయండి. సంఘంలో ఉన్న ఎవరైనా బలహీనులుగా ఉంటే వారిని కూడా ముట్టి స్వస్థపరిచి మీరే బలపరచమని ఇచ్చిన మాటలను బట్టి వారి జీవితంలో నీరు కట్టి ఫలింపచేసి వృద్ధిపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానం లోకంలో ఉన్న పరిశుద్ధులకును మరి కూడి ఉన్న సంఘమునకును సదాకాలము తోడై నడిపించునుగాక. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే. యేసయ్య నామమునకు సంపూర్ణ విజయము, అపవాది కార్యములు కనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. అందరూ కూడా వందనాలు. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక.